జబ్బు ఒకరిదైతే బాధలు మరొకరివే అన్నట్టు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు చిత్రంగా ఉంటాయి. గురక అలాంటిదే. గురక పెడుతున్న వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ పక్కన పడుకున్న వారికి, ఆ గదిలో ఉన్న వారికి మాత్రం చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గురక శబ్దాలకు నిద్రపోలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. గురక మూలంగా భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గురకను తగ్గించడానికి, సమస్య నుంచి పూర్తిగా బయటపడేందుకు ఉపకరించే కొన్ని రకాల యోగాసనాలు, వాటి సాధనలో మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గురక అనేటటువంటిది చాలా మందికి ఇబ్బందిని కల్పిస్తూ ఉంటుంది. ఈ గురక వచ్చినటువంటి వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ సమక్షంలో ఆ రూమ్లో కానీ ఆ బెడ్ మీద కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఇతరులకి ఎక్కువగా ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ గురక సమస్య అనేటటువంటిది ఒబిసిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, పొట్ట భాగం పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా శ్వాస తీసుకునే నాళం, ఆ బ్రీతింగ్ ఫ్లో క్లియర్గా వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడినప్పుడు ఈ స్నోరింగ్ అనేటటువంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా బ్రెయిన్కి ప్రాణశక్తిని ఎక్కువగా అందించలేకపోవడం ద్వారా వివిధమైనటువంటి సమస్యలు ప్రత్యక్షంగా, వేరే వాళ్ళకి పరోక్షంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఈ యోగాలో కనుక కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినట్లయితే ఈ రకమైనటువంటి సమస్యని పూర్తిగా నివారించుకోవచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నెక్కి సంబంధించినటువంటి, ఈ మెడ కండరాలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాయామాలు బ్రీతింగ్తో పాటు, అదేవిధంగా ఈ గొంతు కండరాలకి శ్వాస తీసుకోవడానికి, ఆ శ్వాస నాళాలకి పూర్తిగా వ్యాయామం కలిగించేటటువంటి కొన్ని సింహాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామం, ఇవి అంతర్గత నాడులపైన అత్యద్భుతమైన ప్రభావాన్ని కలిగజేస్తుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. సో ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి, లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా తీసుకొని వచ్చి, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి వజ్రాసన భంగికి రావాలి. రెండు చేతులు తొడల పైన బోర్లించి ఉండే విధంగా ఉండాలి. ఈ స్థితిలో బ్యాక్ స్ట్రైట్గా, షోల్డర్స్ రిలాక్స్గా, నెక్ స్ట్రైట్గా ఉండాలి. శ్వాసను తీసుకుంటూ మెడని నిదానంగా వెనక్కి తీసుకొని వెళ్ళాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు రావాలి. మరలా శ్వాసను తీసుకుంటూ నెక్ వెనక్కి తీసుకెళ్ళాలి. బ్రీత్ అవుట్ స్లోలీ ఫార్వర్డ్. Breathe in slowly, back side. Breathe out fully, forward. Now come to the center, head straight, and breathe in చేస్తూ head right side కి turn చేయాలి. Breathe out చేస్తూ సెంటర్కి తీసుకొని రావాలి. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ సెంటర్కి తీసుకొని రావాలి. అదేవిధంగా బ్రీత్ ఇన్ చేస్తూ రైట్ సైడ్. బ్రీత్ అవుట్ సెంటర్. బ్రీత్ ఇన్ లెఫ్ట్. బ్రీత్ అవుట్ సెంటర్. ఈ విధంగా 10 times బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, 10 times రైట్ సైడ్, 10 times లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం సింహాసనం. ఇదే వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాలు రెండింటినీ కూడా పక్కకి జరపాలి. సాధ్యమైనంత వరకు 1.5 feet రెండు చేతులను సపోర్ట్ తీసుకోవాలి. వేళ్ళు వెనక వైపు ఉండే విధంగా ఉండాలి. బాడీని కాస్త ముందుకి ఈ విధంగా బెండ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ స్థితిలో నాలుకను పూర్తిగా బయటకు ఉంచి సింహం గర్జించినట్టుగా గొంతు నుండి గొంతు కండరాలతో శబ్దం చేస్తూ శ్వాసని బయటికి విడవాలి.
దీన్నే సింహాసనము. సింహ గర్జన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ స్థితిలో నాలుక పూర్తిగా బయటకు పెట్టి చేయాలి. రెడీ, స్టార్ట్. Stop. Close your mouth and come to the Vajrasana Bhangima. Then come out of Vajrasana. అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఎడమ చేతిని విశ్రాంతిగా అరిచేయి ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఈ విధంగా ఉంచుకోవాలి. రైట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్తో రైట్ నోస్ట్రల్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. చిటికెన వేలుతో లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. అగైన్ స్లోలీ రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. థంబ్ ఫింగర్ ద్వారా రైట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడవాలి. రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా తీసుకోవడం ప్రారంభించాలి. అదేవిధంగా లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టి రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెడితే ఇది ఒక సైకిల్. ఇలా 15 to 20 times, 30 times, 5 minutes ఎంతసేపు అయినా చేయొచ్చు. ఈ ప్రాణాయామం చాలా ఉపయోగకరమైనటువంటిది. చూస్తారు కదండి, ఈ గురక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 2 నెలలు గనక అనులోమ విలోమ ప్రాణాయామం 5 నిమిషాలు ప్రతిరోజు కూడా చేస్తూ సింహాసనాన్ని 10 నుంచి 15 సార్లు చేయాలి. అదేవిధంగా నెక్ ఎక్సర్సైజుల్ని ఈచ్ సైడు 20 టైమ్స్ చేయాలి. వీటితో పాటుగా కొన్ని సూర్య నమస్కారాలు, ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, వీరభద్రాసనం ఇవన్నీ కూడా చేసినట్లయితే కనుక ఈ స్నోరింగ్ సమస్యని, గురక సమస్యలను పూర్తిగా మనం పారద్రోలవచ్చు. చిట్కా మీకోసం. మెదడు చురుకుగా పనిచేయడానికి బ్రహ్మి, ఎస్టీ మధు చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది.